విజయ్ దళపతి. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ మొదట్లో ఎంత నెగిటివిటీ ఎదుర్కొన్నాడో ఆ తర్వాత కాలంలో అంతకు 100 రెట్లు ప్రశంసలు అందుకున్నాడు. సౌత్ ఇండియా హీరోల్లో అత్యధిక రెమ్యునేషన్ తీసుకునే నటుల్లో విజయ్ ఒకరని చెప్పొచ్చు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రజాసేవ చేయడానికి రెడీ అయ్యారు. ఇదిలా ఉంటే విజయ్ దళపతికి ఉన్న విపరీతమైన క్రేజ్ మూలాన ఆయన నుండి ఎలాంటి చిత్రం వచ్చినా చాలా ఈజీగా నడిచేస్తోంది. లాంగ్ రన్ లో మంచి కలెక్షన్ సాధించి పెడుతోంది. ఉదాహరణగా పోయిన ఏడాది లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో విడుదలై మొదటి రోజు యావరేజ్ స్టాక్ తెచ్చుకుని 500 కోట్ల కలెక్షన్ రాబట్టింది. ఇదే క్రమంలో ఈ ఏడాది కొన్ని రోజుల క్రితం విడుదలైన గోడ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఈ చిత్రం కూడా మొదటి రోజు చాలా నెగిటివ్ టాక్ తెచ్చుకొని విమర్శలు ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ ఈ సినిమా లాంగ్ రన్ లో 440 కోట్ల కలెక్షన్ ను వసూలు చేసి శభాష్ అనిపించింది. అయితే సినిమా విడుదలైన రోజు గోట్ అతి చెత్త సినిమా అని తేల్చేశారు ప్రేక్షకులు. మరి ఈ సినిమాను విజయ్ ఎలా ఒప్పుకున్నాడని రివ్యూవర్లు ప్రశ్నించారు. చివరకు అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినా థియేటర్స్ లో లాంగ్ రన్ లో స్టడీగా కలెక్షన్లు రాబట్టిందంటే దానికి విజయ్కు ఉన్న అభిమానుల బలం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా స్క్రీన్ ప్లేతో ఎప్పుడూ మ్యూజిక్ చేసే వెంకట్ ప్రభు ఈ సినిమాను ముందు నాగ చైతన్యతో కస్టడీ సినిమా చేసి తనకు కూడా అట్టర్ ఫ్లాప్ ఇచ్చాడు. అయినప్పటికీ అతని మీద నమ్మకంతో విజయ్ అవకాశం ఇచ్చారు. ఇక దీంట్లో స్నేహ, మీనాక్షి చౌదరితో పాటు ప్రభుదేవ, ప్రశాంత్ తదితరులు నటించారు. విజయ్ ద్విపత్ర అభినయం చేశారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత విజయ్ తమిళంలో ఇప్పుడు చేసేది చివరి సినిమా అవుతుందని అంటున్నారు. అలాగే తెలుగులో బాలయ్య నటించిన భగవత్ కేసరి సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత విజయ్ తమిళ రాజకీయాల్లో కొన్ని సంవత్సరాల పాటు ఫుల్ బిజీ అవనున్నాడు.